హలో అండి, జై శ్రీకృష్ణ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంకా ఇది 1 కప్పు అటుకులు తీసుకున్నాను. మనం 1 కప్పు మినపప్పు కూడా తీసుకున్నాను. ఇది 1/2 కిలో పప్పు అండి. ఈ గిన్నె కొంచెం ఎక్కువగా ఉంది క్వాంటిటీ అయితే. మనం ఏ కప్పునైతే తీసుకుంటామో అదే కప్పుతో అన్నీ తీసుకోవాలి. 1 కప్పు అటుకులు, 1 కప్పు మినపప్పు, 3 కప్పుల బియ్యం తీసుకోవాలి. ఇంకా ఒక గిన్నెలో అటుకులు వేసుకున్నాను. దీన్ని సపరేట్గా కడిగి పక్కన పెట్టేసుకుందాము. ఇంకా ఒక గిన్నెలోనేమో పప్పు వేసుకున్నాను. అదే గిన్నెలో మనము ఈ బియ్యం కూడా వేసుకోవాలి. 3 కప్పుల బియ్యాన్ని, ఇంకా 1/2 టీ స్పూను మెంతులు వేసుకున్నాము. ఒకే గిన్నెలో మినపప్పు, బియ్యము, మెంతులు వేసి ఇప్పుడు అటుకులు ఈ అన్నిటిని కడిగేద్దాము. నేను ఈ పిండితోనే ఇడ్లీ, ఊతప్ప, దోశ, పొంగడాలు అన్నీ చేస్తాను కాబట్టి ఇలా వేసుకొని కడుక్కున్నాను. అటుకులను మాత్రమే సపరేట్గా కడుక్కున్నాను. ఒకవేళ మనము ఇడ్లీ రవ్వ నానబెడితే కనుక ఇడ్లీ రవ్వ ఒక దాంట్లో వేస్తాము. ఇంకా మినపప్పు మాత్రమే రుబ్బుతాము కాబట్టి దాన్ని వేరేగా కడుక్కుంటాం కదా. ఇప్పుడు నేను ఇది 11 గంటలకి కడుక్కున్నానండి. కడిగేసి పక్కన పెట్టేశాను. ఇంకా రాత్రి 6కి 6:30 వరకు మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను. నేనైతే ఇప్పుడే వేస్తాను. నాకు మెత్తగా సాఫ్ట్గా రావాలి కాబట్టి ఊతప్ప కోసం నేను ఊతప్ప, ఇడ్లీ నాకు మెయిన్ కాబట్టి నేను ఇప్పుడే వేసేస్తాను. 1/2 స్పూను సోడా పొడి వేయాలి. 3/4 స్పూను ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకుంటాను. ఇంకా దాన్ని అస్సలు కదిలించను. ఇంకా మనకి సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఇంకా మనకు పిండి కదిలించకుండా ఉంటే కనుక సాఫ్ట్గా ఉంటుంది. చూసారా, ఇట్లా చాలా మొత్తం నిండుగా పొంగింది పిండి అనేది. చూడండి. ఒకవేళ మీకు దోశకు కావాలి అంటే వేరే గిన్నెలోకి తీసుకొని దాన్ని మొత్తం కలుపుకోవచ్చు. దోశ మనకు సన్నగా క్రిస్పీగా వస్తుంది. ఇంకా మనకు మెయిన్గా కావాల్సింది ఊతప్పం కోసం చేస్తున్నాను నేను, ఇడ్లీ కోసం కాబట్టి అసలు ఇంకా మనం చెంచాతోనే అస్సలు కలపకూడదు. ఓకేనా. ఇప్పుడు ఊతప్పం కోసము పచ్చిమిర్చి, ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నాము. ఇది కాజు, బాదాము పిల్లలు అలానే అయితే తినట్లేదు కాబట్టి ఇవి కొంచెం బలం కూడా మనకి మంచిది ఆరోగ్యానికి కాబట్టి ఇలా చిన్న చిన్నగా దంచి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఊతప్పం వేద్దాము. 2 చెంచాల పిండి వేసానండి. 1 చెంచాతో కూడా వేసుకోవచ్చు, చిన్నగా వస్తుంది. ఇంకా మీ ఇష్టము, మన ఇష్టానికి తగ్గట్టుగా చేసుకోవచ్చు. ముందుగా కాజు, బాదాము పౌడర్ ఉంది కదా, అది వేసుకోవాలి, తొందరగా అతుక్కుంటుంది. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి తర్వాత పైనుంచి కొంచెం నూనె స్ప్రెడ్ చేసుకోవాలి. నూనె వేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. నేను ఇప్పుడే నూనె వేసిస్తాను మీద కొంచెం. పిండిని మాత్రము మీరు మొత్తం కలిపేయకండి. పొంగిన పిండి అట్లానే ఉంచడం అనేది మనకు మెత్తని దూదులాంటి ఊతప్పలు కానీ ఇడ్లీలు కానీ రావడానికి మెయిన్ పాయింట్ అయితే అది. ఇంకా నేను ఇంకొక వైపు కూడా ఫస్టే వేసుకున్నానండి. ఈ లోపల అది అయింది. ఇట్లా మెల్లగా బోల్ వేసుకోవాలి. ఇట్లా తిరిగేసాక ఇప్పుడు నేను ఇంతకుముందు చూపించాను కదా దోశ, దానిలాగా కాలవాలండి. మనము ఇట్లా వేసి అట్లా తీస్తే ఉల్లిపాయ ఉడకదు. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే పిండిలోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవన్నీ వేస్తాం కదా మనము, అట్లా వేయకూడదు. అట్లా వేసే బదులుగా ఇలా పైనుంచి వేస్తే కనుక ఉల్లిపాయ అనేది మంచిగా ఇట్లా బ్రౌన్ కలర్లో వస్తుంది కదా. లైట్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత తీస్తే కనుక టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మా ఇంట్లో అయితే అందరూ ఊతప్ప చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఇట్లా బ్రౌన్ కలర్లో వస్తే టేస్ట్ బాగా అంటే బాగుంటుంది. ఇంకా మనము ఫస్ట్ కింది వైపు కూడా ఇంత లైట్గా కాల్చుకోకూడదు, వైట్గా ఇట్లా లైట్ బ్రౌన్ వస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూసి నాకు కామెంట్లో పెట్టండి.
ఇంకా మనకు కొంచెం సన్నగా కావాలంటే సన్నగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొకటి వేసుకుందాము. ఇంకా మనము ఈ పౌడర్స్ ఏమి వద్దు అనుకుంటే ఓన్లీ పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ ఉల్లిపాయతో కూడా వేసుకోవచ్చు. ఎలా చేసినా కూడా బాగుంటుంది. కానీ ఇట్లా పైనుంచి వేస్తే మాత్రము ఉల్లిపాయలు ఎర్రగా కాల్చినట్టు అవుతాయి కదా, అప్పుడు మనకి తినే కొద్దీ తినాలనిపించేలాగా ఉంటుందన్నమాట. ఇంకా నూనె ఉంటుంది కదా, ఇలా పైనుంచి చిలకరించుకోవాలి, తర్వాత మూత పెట్టేసేయాలి అంతే. మనం ఇంకా మళ్ళీ తిరిగేస్తాం కదా, తిరిగేసినప్పుడు మళ్ళీ మనము నూనె వేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? మీకు నచ్చిందా లేదా నాకు చెప్పండి. మీరు ఎట్లా చేస్తారో నాకు కామెంట్ పెట్టండి. ఇంకా ఇదే పిండితో దోశ కూడా వేసుకోవచ్చు. ఈరోజైతే నేను ఇడ్లీలు వేయలేదు, మళ్ళీ నెక్స్ట్ టైం చేసినప్పుడు మీకు చూపిస్తాను ఇడ్లీ కూడా ఎంత మెత్తని దూదిలాగా వస్తుంది అనేది. ఇంకా ఇదే పిండిలో ఒకవేళ పొంగడాలు వేసుకున్నట్టయితే కనుక కొంచెం ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు అన్నీ వేసుకొని వేయించి ఈ మన పిండి తయారు చేసింది ఉంటుంది కదా, దాంట్లో వేసి తర్వాత పొంగడాలు వేసుకుంటే కనుక అవి డైరెక్ట్గా కూడా తినొచ్చు, మీకు ఇష్టమైతే చట్నీ చేసుకొని కూడా తినొచ్చు. అట్లా. ఇంకా నేను ప్రీవియస్ వీడియోలో కొబ్బరి చట్నీ చేశానంటే అది చూడండి, ఇది కాంబినేషన్ బాగుంటుంది. ఈరోజైతే పల్లి చట్నీ చేశాను నేను, మీకు ముందు వీడియోస్లో పెడతాను. ఓకే అండి. ఇంకా నా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి కూడా, నా వీడియో చూసిన వాళ్ళందరికీను. ఓకే అండి. ఇంకా ఇలాగే అన్నీ వేసేసుకోవాలి. అంతే అండి. మనకి ఇష్టమైన సైజులో సన్నగా లేదా లావుగా మనం ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. కాకపోతే కొంచెం లావుగా వేస్తే మనకు ఉల్లిపాయ అనేది దానికి అతుక్కుంటుంది కదా, మంచిగా వస్తుంది అన్నమాట. ఓకే అండి. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.